ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి స్త్రీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులది ఒక్కొక్క రకమైనటువంటి గోడు. ఇవన్నీ విని హృదయం మాకైతే ద్రవిస్తుంది, మనిషిని వాడికి ద్రవిస్తుంది. కానీ ఆ డైరెక్టర్ ఆఫీస్లో తిష్ట వేసుకుని కూర్చుని 12 సంవత్సరాల నుంచి కుర్చీకి బంక అతక పెట్టుకుని కూర్చుని ఉన్నాడు కదా అతను మహానుభావుడు. అతనికి చలనం లేదు, ఆ పక్కన ఉన్నటువంటి వాడికి చలనం లేదు. ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లాలో కాలకూట విషం చిమ్మేటువంటి ఆ కాలనాగుకి చలనం లేదు. అన్ని ఆధారాలు ఉన్నాయి గురువుగారు, ఏమి ఇబ్బంది ఏమి లేదండి. చక్కగా సమయం వచ్చినప్పుడు నేను బయట పెడతాను, ప్రాబ్లం ఏం లేదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం ఈ ప్రక్షాళన కార్యక్రమాల్లోకి వస్తే డైరెక్టర్ని తీసేసినంత మాత్రాన ఉపయోగం లేదండి. అక్కడ కింద నుంచి రావాలి. ఎవరైతే అక్కడ చక్రాలు తిప్పుతున్నారో వాళ్ళ మీద మీరు నిఘా వేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆధారాలు దొరికిన తర్వాతే నేరారోపణ, మేము వేసినటువంటి నేర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రుజువైన తర్వాతే మీరు చర్యలు తీసుకోండి. అలాగే ఈ శాఖలో ఉన్నటువంటి కీలక ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు, సీనియర్ మోస్ట్ అధికారులు పాపం 30-40 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుండా కూడా అదే పదవిలో అదే వాటిని ఏమంటారంటే పోస్ట్లో కంటిన్యూ అవుతున్నటువంటి అమాయక జీవులు, సాధారణ జీవులు చాలామంది ఉన్నారు, త్యాగమూర్తులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ రోదనంతా కూడా మీరు పరిగణలో తీసుకుని మీరు తగు చర్యలు తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. లేదంటే నేను మొన్న చెప్పిన విధంగానే మీరు ఆల్రెడీ చర్య తీసుకున్నారు కాబట్టి ఇప్పటికీ నేను పేర్లు బయటపెట్టట్లేదు, నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు నేను బయటపెట్టట్లేదు, లేదా ఈ వాడికి బయటపెట్టేసి ఉండేవాడిని. మీరు దయచేసి అసలు వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి. లోకేష్ గారు మీకు వినిపిస్తుంది అనుకుంటాను, మీరు రెడ్ బుక్లో పేజీలు ఇంకా ఖాళీ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు, డైరెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాలకోట విషాన్ని చిమ్మేటువంటి ఆ కాలనాగు, ఇలాంటి వాళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు. ఇంకో విషయం నాకు అర్థం కాదు ఏంటంటే, ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన తర్వాత అన్నీ మూసుకుని ఇంటికి వెళ్ళి కూర్చుని మనవాళ్ళతోనో ఆడుకోవాలి కదా. కానీ ఈ శాఖలో కొంతమంది హైదరాబాద్ నుంచి, లేకపోతే ఇంకొక కడప నుంచో, బెంగళూరు నుంచో, చెన్నై నుంచో చక్రాలు తిప్పుతున్నారట. ఏం చక్రాలు తిప్పుతారు వీళ్ళు? గట్టిగా ఒక అరగంట కూర్చుంటే బీపీ వచ్చి కళ్ళు తిరుగుతాయి. అలాంటి వాళ్ళు వీళ్ళు చక్రాలు తిప్పుతారట. మళ్ళీ వీళ్ళ వెనకాల కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయట, కొన్ని ఇంకా ఏవో పెద్ద వాళ్ళు ఉన్నారట. ఏముంటే ఏంటి, ఏమవుతుంది? ఒక్కడు గట్టివాడు తగిలాడంటే ఎందుకు పనికి రాకుండా పోతారు వీళ్ళు. ఎండు టాకులాగా పటపట రాలిపోతారు. అందరూ కాదండి, రిటైర్ అయినటువంటి ప్రబుద్ధుల్లో ఒక 3-4 అందరూ కాదు, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. వాళ్ళకి ఏం పని? సాడిజమా, సినిసిజమా, పిచ్చా, ఉన్మాదమా, వెర్రా, డబ్బు కోసమా, లేకపోతే స్త్రీలని లోపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే దేనికి మళ్ళీ మీరు ఈ శాఖలోకి వచ్చి మళ్ళీ మీరు వేలు పెడుతున్నారు? మీరు ఉన్ననాళ్ళు ఏం కూడా పుడిచారని మీ ఉద్యోగం చేసేటువంటి రోజుల్లో మీ పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ తగ్గ న్యాయం చేశారా మీరు ఉద్యోగం చేసే రోజుల్లో? మళ్ళీ ఏం పుడుద్దామని, ఏం వెలగబడదామని మళ్ళీ రావడం ఉన్న ఉద్యోగస్తులకు ఇబ్బంది కలిగించడం కోసమా?